హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్, జోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు భారతదేశ భూగోళ శాస్త్రంలో రెండవ ప్రధాన చాప్టర్ అయినటువంటి నైసర్గిక స్వరూపాలు అనేటువంటి చాప్టర్ గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి, ఈ నైసర్గిక స్వరూపాలు చెప్పడానికి ముందు ఫస్ట్ మనం సిఎస్ఓ అనేటువంటి ఒక సంస్థ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మరి సిఎస్ఓ అంటే ఏం చెప్పండి అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ చెప్పచ్చు. ఇక్కడ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ చెప్పచ్చు. ఇక్కడ సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1951లో ఫామ్ అయింది. ఈ సంస్థ ఇండియా మొత్తం భూభాగాన్ని సర్వే చేసి అది కొన్ని ప్రధానమైనటువంటి ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూస్వరూపాలు ఉంటాయని చెప్పి ఈ సంస్థ చెప్పడం జరిగింది. ఇక్కడ మరి ఏ రకమైనటువంటి ల్యాండ్ ఫార్మ్స్, మరి ఏ రకమైన భూస్వరూపాలు ఈ ఇండియాలో ఉంటాయని చెప్పి ఈ సంస్థ చెప్పిందంటే, సో దీనిలో ఫస్ట్ మనం తీసుకుంటే సో పర్వతాలు తీసుకోవచ్చు. ఇక్కడ సో పర్వతాలు మనం తీసుకుంటే ఎంత శాతం ఉంటుందని చెప్పిందంటే ఇండియా లోపల సో 10.17% మాత్రమే ఉంటాయని చెప్పింది. ఇక్కడ సో దీని డయాగ్రామ్ తీసుకుంటే ఇవి మౌంటైన్స్ అమ్మ. ఇక్కడ ఇవి ఇండియా లోపల జస్ట్ 10.17% మాత్రమే ఉంటాయి అని చెప్పి ఈ సంస్థ చెప్పింది. ఇక్కడ దానిలో భాగంగానే రెండోది తీసుకుంటూ పోతే మనం కొండలు అని చెప్తాం. ఇక్కడ మరి కొండలు ఇండియా లోపల ఎంత శాతం ఉంటాయని చెప్పిందంటే సో 18.6% ఉంటాయని చెప్పి పేర్కొంది. ఇక్కడ సో దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇవి కొండలు చెప్పొచ్చు ఇక్కడ. సో ఇవి ఇండియా లోపల 18.6% మాత్రమే ఉంటాయి అని చెప్పి ఈ సంస్థ పేర్కొనడం జరిగింది. ఇక్కడ దానిలో భాగంగానే మనం ఇంకా తీసుకుంటే సో దీనిలో పీఠభూములు ఇంకోటి చెప్తాం. ఇక్కడ సో పీఠభూములు చూడండి, ఈ పీఠభూములు ఎంత శాతం ఇండియాలో ఉంటాయంటే దాదాపు 27.7% మాత్రమే ఇండియాలో ఉంటాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక్కడ సో దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే సో పీఠభూములు ఎత్తునిగో వీటిని పీఠభూములు చెప్పొచ్చు. ఇక్కడ దీని ఇంగ్లీష్లో ప్లాటియస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇవి ఇండియా లోపల జస్ట్ 27.7% మాత్రమే కలవు అని చెప్పి ఆ సంస్థ చెప్పింది. ఇక్కడ దానిలో బాగానే ఇంకో ప్రధానమైన అంశం తీసుకుంటే సో మైదానాలు చెప్పొచ్చు. ఇక్కడ దీని ఇంగ్లీష్లో ప్లేన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ డయాగ్రామ్ చెప్పొచ్చు అమ్మా. ఇవి ఇండియా లోపల ఇవి ఎంత శాతం ఉంటాయంటే జస్ట్ 43.3% మాత్రమే విస్తరించి ఉంటాయని చెప్పి ఈ సంస్థ చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే వీటిని అబ్జర్వ్ చేసినట్టయితే భారతదేశంలో ఏవి ఎక్కువ ఉన్నాయి మనకు, సో మైదానాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సో మైదానాలు దేనికి ఫేమస్ చెప్పొచ్చు అంటే వ్యవసాయం చేయటకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ కాబట్టి భారతదేశం ఏ రంగంలో ఎక్కువ అభివృద్ధి చెందంటే వ్యవసాయ రంగం లోపల మాత్రమే అభివృద్ధి చెందింది. ఓకే, థ్యాంక్ యూ.